కార్యక్రమానికి ముఖ్య అతిథులు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి అందరూ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్లీనరీ సమావేశాలకి బస్సులు తరలించడం, రైళ్లు తరలించడం వేరే పార్టీలు చేసినా ఇందులో 10% కూడా సక్సెస్గా అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి మీ సొంత ఖర్చులతోటి వచ్చినటువంటి ఈ జనసైన్యం ఏదన్నా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో ఉన్నటువంటి ఈ జనసేన పార్టీ ఒక్కదానికే దక్కుతుంది అనేటువంటి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య మనం చూసాం, ఉప ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని గురించి ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక కార్పొరేటర్ స్థాయితో పోల్చారు. జనసైన్యం ఇది పూర్తిగా ఖండిస్తూ ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మన దేశ ప్రధాని గారే పవన్ కళ్యాణ్ గారిని గురించి సాక్షాత్తు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఏ పవన్ నహీ హై ఆంధీ హై అన్నారు దేశ ప్రధాని గారు. ఆయన పవన్ కాదు, ఒక తుఫాను అని చెప్పారు. ఈరోజు ఎన్డీఏకి, కూటమికి ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ప్రభుత్వాలు ఏర్పడినాయి అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఏర్పడింది అనేటువంటి విషయం అటు ఢిల్లీ పెద్దలకు తెలుసు, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ నాయకులకు తెలుసు. మీరు అలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను చేయటం జనసైన్యాలను బాధేస్తుంది. మీరు అలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈరోజు మీకు 11 సీట్లకి మాత్రమే మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ 11 సీట్లకి ఏం చెప్పారో తెలుసా అర్థం? నీవు పులివెందులకి ఎక్కువ, కడపకి తక్కువ అనేటువంటి విషయాన్ని మీకు ప్రజలు చెప్పారనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఆ సీట్లన్నీ కూడా బ్రహ్మాండంగా గెలిచినాయి. ఆ విషయాన్ని మాకు స్వయంగా నేను ఉదయ్ శ్రీనివాస్ గారు వెళ్తే అమిత్ షా గారే చెప్పారు, బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఎన్డీఏకి మాకు మద్దతు పలికారు మహారాష్ట్రలో కూడా అని. అలాంటి వ్యక్తి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగలరు, హిందీ